హాయ్, ఎలా ఉన్నారు? నేను మీ బెంగళూరు అన్న. 2024లో బాగా డిమాండ్ ఉండే జాబుల గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనిలో నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అది మీకు ఉపయోగపడకపోయినా మీ స్నేహితులకి ఉపయోగపడవచ్చు. మీరు చూసి వాళ్ళకి పంపించారంటే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. టాపిక్లోకి వెళ్తే 2024లో బాగా డిమాండ్ ఉండే జాబ్స్, ఆ వరుసలో మనకి ముందుగా వచ్చేది డేటా సైన్స్. డేటా సైన్స్లో రెండు రకాల జాబ్స్ దొరుకుతాయి. ఒకటి డేటా సైంటిస్టు, రెండోది డేటా అనలిస్టు. వీళ్ళకి స్టార్టింగ్ ప్యాకేజ్ మనకి ఫ్రెషర్గా జాయిన్ అయితే 8 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అది 5 ఇయర్స్లో 6 ఇయర్స్లో అది 60 లక్షలు 70 లక్షల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీనికి సపరేట్ స్కిల్ సెట్ అవసరం. పైథాన్ మరియు ఆర్ లాంగ్వేజ్ల మీద మీకు నైపుణ్యత కలిగి ఉండాలి. డేటా సైంటిస్ట్ సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే అది మీకు అదనపు ఆకర్షణ అవుతుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి బీటెక్, బీఈ కంప్యూటర్ సైన్స్, అలాగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విత్ స్టాటిస్టిక్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ విత్ స్టాటిస్టిక్స్ అర్హులు. నెక్స్ట్ డిమాండ్ ఉన్న జాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒక భాగం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్కి ఫ్రెషర్గా జాయిన్ అయినట్లయితే అతని యొక్క స్టార్టింగ్ ప్యాకేజీ 7 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అది 60 lakhs పర్ యానం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి బీఎస్సీ, బీబీఏ, ఎంఎస్సీ, బీటెక్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే పైథాను, ఆర్ లాంగ్వేజ్ అలాంటి సర్టిఫికేషన్స్ చేస్తే మీకు అదనపు ఆకర్షణ అవుతుంది. డిమాండ్ ఉన్న జాబ్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపరు ప్యాకేజ్ 6 lakhs పర్ యానంతో స్టార్ట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అది 30 to 35 lakhs వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ స్టాక్ డెవలపర్కి జావా, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ వంటి వాటి మీద మంచి అవగాహన ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి బీటెక్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎవరైనా కానీ దీనికి అర్హులవుతారు. నెక్స్ట్ డిమాండ్ ఉన్న జాబు క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ ఇంజనీర్కి స్టార్టింగ్ ప్యాకేజ్ 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అది 40 లక్షల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలంటే మినిమం మీకు ఏదైనా ఒక క్లౌడ్ మీద అవగాహన ఉండాలి. అంటే క్లౌడ్ అంటే అమెజాన్ క్లౌడ్ కానీ, అజూర్, గూగుల్ క్లౌడ్, వీటి మీద మీకు అవగాహన ఉండాలి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, డిగ్రీలో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. తమ్ముళ్ళు, నాకు తెలుసు మీరు మంచి ఆటగాళ్ళు మంచి ఆటగాళ్ళు. మీరు ఇంజనీరింగ్లో, డిగ్రీలో మంచి ఆటలు ఆడుంటారు. ఈ ఆటలన్నీ ఆపేసి నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫుల్ స్టాక్ డెవలపరు, వెబ్ డెవలపరు, క్లౌడ్ ఇంజనీర్, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నేర్చుకోండి, బాగా నేర్చుకొని మీరు ఇంజనీరింగ్ అవ్వగానే జాబ్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ డిమాండ్ ఉన్న ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్. మెడికల్ ఫీల్డ్లో డాక్టర్స్, నర్సెస్, ఫిజియోథెరపిస్ట్, ఫిజిషియన్స్ వీళ్ళందరికీ ఎవర్గ్రీన్ డిమాండ్ ఉంటుంది. మనకి మంచి పెద్ద హాస్పిటల్స్లో, అపోలో, ఫోర్టిస్ లాంటి హాస్పిటల్స్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళని డాక్టర్లుగా తీసుకుంటారు. లేదంటే వాళ్ళు సెల్ఫ్గా ప్రాక్టీస్ చేయొచ్చు. వీళ్ళ ప్యాకేజ్ అనేది మనము ఎస్టిమేట్ చేయలేము. స్టార్టింగ్ ప్యాకేజ్ 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అది డిపెండ్ అపాన్ దేర్ ఎక్స్పీరియన్స్, ఇట్ విల్ గో ఎనీవేర్. నెక్స్ట్ హై డిమాండ్ ఉన్నటువంటి జాబ్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను బీకామ్ చేసి ఉండాలి. దాంతోపాటుగా ఐసిఐఏ కండక్ట్ చేసేటువంటి 3 tier ఎగ్జామ్ని పాస్ అవ్వాల్సి ఉంటుంది. అది చాలా కష్టంగా ఉంటుంది. 3 tier ఎగ్జామ్స్లో మూడు పేపర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అది క్లియర్ చేశాక ఇంటిగ్రేటెడ్ కాంపిటెన్సీ ప్రొఫెషనల్ కోర్స్ ఉంటుంది. ఆ 2 అయిన తర్వాత మీకు సిఏ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ 3ని కంప్లీట్ చేసినట్లయితే మీరు చార్టెడ్ అకౌంటెంట్గా పిలువబడతారు. నెక్స్ట్ డిమాండింగ్ జాబ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్కి స్టార్టింగ్ ప్యాకేజ్ 4 lakhs నుంచి ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అది 15 lakhs వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్కి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ ఈజ్ ఫైన్ అండ్ ఎంబీఏ ఈజ్ ఏ స్పెషల్ అడ్వాంటేజ్. ఇవి కాకుండా లాయర్స్, పైలట్స్, చెఫ్స్ వీటన్నిటికీ ఎవర్గ్రీన్ డిమాండ్ ఉంటుంది. వీటిలో మీరు
వెళ్ళినట్లయితే మీరు ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. ఫైనల్గా సివిల్ సర్వీసెస్, ఇండియన్ గవర్నమెంట్ నిర్వర్తించే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇవి చాలా కష్టంతో కూడుకున్నవి, మన సహనాన్ని పరీక్షించేటువంటివి. వీటిని ఎదుర్కొని మనము ముందుకెళ్లాల్సి ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ బెంగళూరు అన్న.